Water. Water is a vital, renewable natural resource. Three-fourths of the Earth's surface is covered with water. It is therefore appropriately called the water planet. It was in the primitive oceans that life began almost 3.5 billion years back. Even today, the oceans cover two-thirds of the Earth's surface and support a rich variety of plant and animal life. నీరు ఒక ముఖ్యమైన పునరుత్పాదక సహజ వనరు. భూమి ఉపరితలం 3/4 నీటిచే కప్పబడి ఉంది. అందువలనే భూమిని నీటి గ్రహం అని పిలుస్తారు. దాదాపు 350 మిలియన్ సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుండి జీవం ఉద్భవించింది. ఈనాటికి మహాసముద్రాలు భూమిపై 2/3 ఆక్రమించి అనేక రకాల మొక్కలు, జంతువులకు ఆధారంగా ఉన్నాయి. The ocean water is, however, saline and not fit for human consumption. Fresh water accounts for only about 2.7%. Nearly 70% of this occurs as ice sheets and glaciers in Antarctica, Greenland, and mountain regions. Due to their location, they are inaccessible. Only 1% of fresh water is available and fit for human use. It is found as groundwater, as surface water in rivers and lakes, and as water vapor in the atmosphere. సముద్ర జలం ఉప్పగా ఉండటం వల్ల మానవ వినియోగానికి అనుకూలంగా లేదు. మంచినీరు భూమిపై కేవలం 2.7% మాత్రమే ఉంది. ఈ నీటిలో దాదాపు 70% అంటార్కిటికా, గ్రీన్లాండ్ పర్వత ప్రాంతాలలో మంచు పలకలు, హిమానీ నదాల రూపంలో ఉంది. ఆ నీరు ఉన్న ప్రాంతాలను బట్టి ఇది మనకు అందుబాటులో లేదు. కేవలం 1% మంచినీరు మాత్రమే మానవ వినియోగానికి అందుబాటులో ఉంది. ఇది భూగర్భ జలాలు, నదులు, సరస్సులు, వాతావరణంలో నీటి ఆవిరి రూపంలో ఉంది. Fresh water is therefore the most precious substance on earth. Water can neither be added nor subtracted from the earth. Its total volume remains constant. Its abundance only seems to vary because it is in constant motion, cycling through the oceans, the air, the land, and back again. Through the processes of evaporation, precipitation, and runoff. This, as you already know, is referred to as the water cycle. కాబట్టి మంచినీరు భూమిపై గల అత్యంత విలువైన పదార్థం. భూమి నుండి నీటిని తీసివేయటం కానీ కలపటం కానీ వీలు పడదు. భూమిపై నీటి పరిమాణం స్థిరంగా ఉంటుంది. మహాసముద్రాలు, భూమిపై గల నీరు బాష్పీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాహం అనే ప్రక్రియల ద్వారా తిరిగి భూమిని చేరుకుంటూ ఉంటుంది. దీనినే నీటి చక్రం అని పిలుస్తారు. దీని గురించి మనం ముందు తరగతులలో తెలుసుకున్నాం. 1975 సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం 3850 క్యూబిక్ కిలోమీటర్లు ఉంటే అది ఇప్పుడు 2000 సంవత్సరం నాటికి 6000 క్యూబిక్ కిలోమీటర్లు పెరిగింది. బొట్టుబొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి 1200 లీటర్లు నీరు వృధా అవుతుంది. Humans use huge amount of water not only for drinking and washing but also in the process of production. Water for agriculture, industries, generating electricity through reservoir of dams or the other usage
increasing population, rising demands for food and cash crops, increasing urbanization, and rising standards of living are the major factors leading to shortages in supply of fresh water, either due to drying up of sources or water pollution. మానవులు తాగటానికి, బట్టలు ఉతకటానికి మాత్రమే కాక ఉత్పత్తి ప్రక్రియల్లో భాగంగా నీటిని ఎక్కువగా వినియోగిస్తారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి మొదలగు వాటికి నీటిని ఉపయోగిస్తారు. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఆహార, వాణిజ్య పంటల కోసం పెరుగుతున్న డిమాండ్, పట్టణీకరణ, పెరుగుతున్న జీవన ప్రమాణాల వలన మంచినీరు కొరత ఏర్పడుతున్నది. అందువల్ల నీటి వనరులు తగ్గిపోవటం, నీటి కాలుష్యం పెరగటం జరుగుతుంది. ఒక పట్టణవాసి రోజుకు సగటున 150 లీటర్ల నీటిని వినియోగిస్తాడు. వినియోగం ఆ వ్యక్తి రోజుకి ఎన్ని లీటర్లలో ఖర్చు అవుతుంది? తాగటానికి 3 లీటర్లు, వంట కోసం 4 లీటర్లు, స్నానం చేయటానికి 20 లీటర్లు, కాలకృత్యములకు 40 లీటర్లు, బట్టలు ఉతకటానికి 40 లీటర్లు, వంట పాత్రలు శుభ్రం చేయటానికి 20 లీటర్లు, మొక్కలు పెట్టడానికి 23 లీటర్లు, మొత్తం 150 లీటర్ల నీటి వినియోగాన్ని ప్రతి మనిషికి అవసరమై ఉన్నది. నీటి వినియోగాన్ని తగ్గించుకోవటానికి కొన్ని సూచనలు కూడా మనం పాటించవలసి ఉంటుంది. నీటిని పొదుపుగా వాడాలి. Problems of water availability. There is a scarcity of water in many regions of the world. Most of the Africa, West Asia, South Asia, parts of Western USA, Northwest Mexico, parts of South America, and entire Australia are facing shortages in fresh water supply. Countries located in climatic zones most susceptible to droughts face great problem of water scarcity. Thus, water shortage may be a consequence of variation in seasonal or annual precipitation, or the scarcity is caused by exploitation and contamination of water sources. నీటి లభ్యత సమస్యలు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో నీటి కొరత ఉంది. ఆఫ్రికా, పశ్చిమ ఆసియా, దక్షిణ ఆసియా, పశ్చిమ USA, వాయువ్య మెక్సికో, దక్షిణ అమెరికాలో కొంత భాగం, ఆస్ట్రేలియా మంచినీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఋతువులు లేదా వార్షిక వర్షపాతం లేదా నీటి కొరత వలన నీటి సమస్యలు ఏర్పడుతున్నాయి. నీటిని విచ్చలవిడిగా ఉపయోగించటం, నీటిని కలుషితం చేయటం వల్ల నీటి వనరులు తగ్గిపోతున్నాయి. కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. Access to clean and adequate water sources is a major problem facing the world today. Steps have to be taken to conserve this dwindling resource. Even though water is a renewable resource, its overuse and pollution make it unfit for use. Discharge of untreated or partially treated sewage, agriculture, chemical and industrial effluents in water bodies are major contaminants. They polluted water with nitrates, metals and పెస్టిసైడ్స్. నీటి సంరక్షణ. ఈనాడు ప్రపంచంలో తగినంత మంచినీటిని పొందటమే ప్రధాన సమస్యగా ఉంది. అతి విలువైన నీటి వనరులను సంరక్షించుకునేందుకు చర్యలు తీసుకోవాలి. పునరుత్పాదక వస్తువు అయినప్పటికీ ప్రజలు మితిమీరి వినియోగం, కలుషితం చేయటం వల్ల అది పనికిరాకుండా పోతుంది. మురుగునీరు నిర్వహణ సక్రమంగా లేకపోవటం, వ్యవసాయ, పారిశ్రామిక వ్యర్థాలు నీటిని కలుషితం చేసే ప్రధానమైన కారణాలు. నైట్రేట్లతో, లోహాలతో, పురుగు మందులతో అవి నీటిని కలుషితం చేస్తాయి.
Most of these chemicals are non-biodegradable and reach human bodies through water. Water pollution can be controlled by treating these effluents suitably before రిలీజింగ్ దెమ్ ఇన్ వాటర్ బాడీస్. ఈ రసాయనాలను చాలా వరకు జీవ సంబంధ వ్యర్థాలు. ఇవి నీటి ద్వారా మానవ శరీరంలో చేరుతాయి. పరిశ్రమల నుండి బయటకు వదిలిపడడానికి మునిపే ఈ వ్యర్థాలను శుద్ధి చేయటం వల్ల నీటి కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. పరిశ్రమల్లో లోపలే మురుగుని వ్యర్థాలుగా మారిన నీటిని శుభ్రపరిచి బయటకు వదలవలసి ఉంటుంది. ఫారెస్ట్ అండ్ అదర్ వెజిటేషన్ కవర్ స్లో ద సర్ఫేస్ రన్ ఆఫ్ అండ్ రీప్లానిష్ అండర్ గ్రౌండ్ వాటర్. వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ అనదర్ మెథడ్ టు సేవ్ సర్ఫేస్ రన్ ఆఫ్. ద canals used for irrigating field should be properly lined to minimize losses by water seepage. Sprinklers effectively irrigate the area by checking water losses through seepage and evaporation. In dry regions with high rates of evaporation, drip or trickle irrigation is very useful. The valuable water resource can therefore be conserved by adopting these means of irrigation. అడవులు, ఇతర వృక్ష సంపద ఉపరితల నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించటం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. నీటిని నిల్వ చేయటం అంటే ఉపరితల నీటి ప్రవాహాన్ని పొదుపు చేయటమే. వ్యవసాయ కాలువలు సరైన నిర్వహణ ద్వారా నీటి వృధాను అరికట్టవచ్చు. బిందు సేద్యం ద్వారా నీరు ఆవిరైపోవడం, ఇంకిపోవడం తగ్గుతుంది. ఈ పద్ధతి నీరు ఎక్కువగా ఆవిరయ్యే ఉష్ణ ప్రాంతాలలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి వివిధ రకాల వ్యవసాయ పద్ధతులు అనుసరించటం ద్వారా అత్యంత విలువైన నీటి వనరులను కాపాడుకోగలుగుతాము. Natural vegetation and wildlife. Some school children were visiting an exhibition on handcrafts. The articles in the exhibition were collected from different parts of the country. Mona picked up a bag and exclaimed, "This is a beautiful handbag." "Yes, it is made from jute," the teacher said. "Do you see those baskets, lamp shades and chairs? Those are made of canes and bamboos. In the eastern and northeastern humid regions of India, bamboo grows in plenty." Jessie was excited to see a silk scarf. "See this beautiful scarf," the teacher explained. "The silk is obtained from silkworms that they are bred on mulberry trees." The children understood that plants provide us with many different products that we use in our day-to-day life. సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. కొంతమంది పాఠశాల విద్యార్థులు హస్తకళలు ప్రదర్శనశాలను సందర్శించారు. అక్కడ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన వస్తువులను ప్రదర్శిస్తున్నారు. మోనా ఒక సంచిని తీసుకొని చూసి, "ఈ చేతి సంచి చాలా అందంగా ఉంది" అని ఆనందపడుతూ చెప్పింది. పక్కనే ఉన్న టీచరు, "అవును, అది జనపనారతో చేసిన సంచి" అని చెప్పింది. ఇంకా అక్కడున్న బుట్టలు, దీపస్తంభాలు, కుర్చీలు వెదురుతో చేయబడ్డాయి. తూర్పు, ఈశాన్య భారతంలోని చాలా ప్రాంతాలలో వెదురు ఎక్కువగా పెరుగుతుంది. జాసీ అక్కడున్న పట్టు స్కార్పును చూసి, "ఇది చాలా బాగుంది కదా" అన్నది. పట్టును మల్బరీ తోటలలో పెరిగే పట్టుపురుగు నుండి సేకరిస్తారు, టీచర్ వివరించింది. రోజువారీ జీవితంలో మొక్కలు ఎన్ని రకాల ఉత్పత్తులను అందిస్తున్నాయో విద్యార్థులు అర్థం చేసుకున్నారు. Natural vegetation and wildlife exist only in the narrow zone of contact between the
lithosphere, hydrosphere, and atmosphere that we call biosphere. In the biosphere, living beings are interrelated and interdependent on each other for survival. This life supporting system is known as the ecosystem. Vegetation and wildlife are valuable resources. Plants provides us with timber, give shelter to animals, produce oxygen we breathe, protect soil. So essential for growing crops, act as a shelter belts, help in storage of underground water, give us fruit, nuts, latex, turpentine oil, gum, medicinal plants, and also the paper that is so essential for your studies. There are innumerable use of plants and you can add it some more. సహజ వృక్ష సంపద వన్యప్రాణులు అన్ని శిలావరణం, జలావరణం, వాతావరణంతో సంబంధం కలిగి ఉన్న జీవావరణంలో భాగంగా ఉంటాయి. జీవావరణంలోని ప్రాణులన్నీ పరస్పరం సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. దీనినే పర్యావరణ వ్యవస్థ అంటారు. సహజ వృక్ష సంపద వన్యప్రాణులు విలువైన సహజ వనరులు. వృక్షాలు మనకు కలపనిస్తాయి, జంతువులకు ఆశ్రయం కల్పిస్తాయి, ప్రాణవాయువును అందిస్తాయి, పంటల సాగుకు అవసరమైన నేలలను సంరక్షిస్తాయి, భూగర్భ జలాలను నిల్వ చేస్తాయి. Plants provide us with timber, give shelter to animals, produce oxygen when breathe, protect soil. So essential for growing crops, act as shelter belts, help in storage of undergrowing water, give us fruits, nuts, latex, turpentine oil, gum, medicinal plants, and also the paper that is so essential for your studies. There are innumerable uses of plants and you can add some more. వృక్షాలు మనకు పండ్లు, కాయలు, జిగురు, ఔషధాలు, మనం చదువుకోవడానికి ఉపయోగపడే కాగితం మొదలైన వస్తువులను అందిస్తాయి. అంతేగాక చెట్లు వలన మనకు ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. Wildlife includes animals, birds, insects, as well as the aquatic life forms. They provide us milk, meat, hides, and wool. Insects like bees provide us honey, help in pollination of flowers, and have an important role to play as decomposers in the ecosystem. The birds feed on insects and act as decomposers as well. Vulture, due to its ability to feed on dead livestock, is a scavenger and considered a vital cleanser of the environment. So animals, big or small, all are integral to maintaining balance in the ecosystem. జంతువులు, పక్షులు, కీటకాలు, జలచరాలు అన్నీ వన్యప్రాణులే. అవి మనకు పాలు, మాంసము, ఉన్ని ఇస్తాయి. తేనెటీగలు వంటి కీటకాలు తేనెను ఇస్తాయి. పుష్పాలు పరాగమ సంకల్పంలో సహాయం చేస్తాయి. పర్యావరణ వ్యవస్థను నిలబెట్టే కారకాలుగా ప్రముఖమైన పాత్రను పోషిస్తాయి. రాబందులు వంటి పక్షులు చనిపోయినప్పుడు జంతువులను తిని చనిపోయిన జంతువులను తిని ఆరోగ్య కార్యకర్తలుగా పర్యావరణాన్ని శుద్ధి చేస్తాయి. జంతువులు చిన్నవి అయినా పెద్దవి అయినా పర్యావరణ సమతుల్యతలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. Distribution of natural vegetation. The growth of vegetation depends primarily on temperature and moisture. The major vegetation types of the world are grouped as forest, grasslands, scrubs,
and tundra. In areas of heavy rainfall, huge trees many may in areas of heavy rainfall, huge trees may thrive. The forests are thus associated with areas having abundant water supply. As the amount of moisture decreases, the size of trees and their density reduces. Short stunted trees and grasses grow in the region of moderate rainfall, forming the grasslands of the old thorny shrubs. సహజ వృక్ష సంపద విస్తరణ. సహజ వృక్ష సంపద ప్రధానంగా ఉష్ణోగ్రత, తేమపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో వృక్ష సంపద ప్రధానంగా అడవులు, గడ్డి భూములు, పొదలు, టండ్రాల వంటి అనేక రకాలుగా వర్గీకరించబడ్డాయి. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వృక్ష సంపద భారీగా అభివృద్ధి చెందుతుంది. నీటి సరఫరా సమృద్ధిగా ఉన్న ప్రాంతాలలో అడవులు ఎక్కువగా పెరుగుతాయి. తేమ తక్కువగా ఉన్న ప్రాంతాలలో వృక్షాల పరిమాణం, సాంద్రత తక్కువగా ఉంటుంది. ప్రపంచంలో వర్షపాతం మధ్యస్థంగా ఉండే ప్రాంతాలలో పొట్టి వృక్షాలు, గట్టి భూములు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలో వర్షపాతం మధ్యస్థంగా ఉండే ప్రాంతాలలో పొట్టి వృక్షాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయి. Thorny shrubs and scrubs grow in dry areas of low rainfall. In such areas, plants have deep roots and leaves with thorny and waxy surface reduce loss of moisture through transpiration. Tundra vegetation of cold polar regions comprise of mosses and lichens. వర్షపాతం తక్కువగా ఉన్న పొడి ప్రాంతాలలో ముళ్ళ పొదలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప్రాంతాలలోని మొక్కల వేళ్ళు లోతుగా ఉండి ఆకులు, ముళ్ళు, మందపాటి మైనం వంటి బెరడు కలిగి ఎక్కువ కాలం నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ధ్రువ ప్రాంతాలలో గల టండ్రాలలో నాచు, లైకెన్ వంటి మొక్కలు పెరుగుతాయి. టుడే there are many more people in the world than there were 2 centuries back. To feed the growing numbers, large areas of forest have been cleared to grow crops. Forest cover all over the world is vanishing rapidly. There is an urgent need to conserve this valuable resource. 2 శతాబ్దాలకు పూర్వం ఉన్న జనాభా కంటే ఈనాడు ప్రపంచ జనాభా ఎక్కువగా ఉంది. పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని అందించటం కోసం అడవులు నరికివేయబడి పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని అందించటం కోసం అడవులు నరికివేస్తున్నారు. పంట భూములుగా మార్చబడ్డాయి. ప్రపంచంలోని అటవీ భూమి క్రమంగా కనుమరుగైపోతూ ఉంది. ఈ విలువైన సహజ వనరులు యుద్ధ ప్రాతిపదికన రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. Conservation of natural vegetation and wildlife. Forests are our wealth. Plants give shelter to the animals and together they maintain the ecosystem. Changes of climate and human interference can cause the loss of natural habitats for the plants and animals. Many species have become vulnerable or endangered and some are on the verge of extinction. సహజ వృక్ష సంపద, వన్యప్రాణుల సంరక్షణ. అడవులు మన జాతీయ సంపద. అడవులు అనేక రకాల జంతువులను ఆవాసాలుగా ఉండటమే కాక అడవులు మన జాతీయ సంపద. అడవులు అనేక రకాల జంతువులకు ఆవాసాలుగా ఉండటమే కాక పర్యావరణాన్ని నియంత్రిస్తాయి. వాతావరణంలో మార్పు, మానవ చర్యల కారణంగా మొక్కలు, జంతువులకు ఆవాసాలుగా ఉన్న అడవులు తరిగిపోతున్నాయి. Many species have become vulnerable or endangered and some are on the verge of extinction.
Deforestation, soil erosion, constructional activities, forest fires, tsunami, and landslides are some of the human and natural factors which accelerate the process of extinction of these resources. అటవీ నిర్మూలన, నేలకోత, నిర్మాణ కార్యకలాపాలు, కారుచిచ్చు, సునామీలు, కొండచరియలు విరిగిపడటం వంటివి ఈ వనరులను అంతరించిపోవడానికి కొన్ని సహజ మానవ కారకాలు. మానవ కారకాలు మానవులు అడవులను నరికివేస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా వచ్చేవి నేలకోత, కారుచిచ్చు, సునామీ, కొండచరియలు విరిగిపడటం. వీటి కారణంగా అడవులు తరిగిపోతున్నాయి. One of the major concerns is the poaching, which results in the sharp decline in the number of particular species. The animals are poached for collection and illegal trade of hides, skins, nails, teeth, horns, as well as feathers. Some of these animals are tiger, lion, elephant, deer, black buck, crocodile, rhinoceros. ఈ వనరులు అంతరించిపోవటానికి కొన్ని సహజ మానవ కారకాలు. కొన్ని రకాల జాతులు గణనీయంగా తగ్గిపోవటానికి వేట కూడా ఒక ప్రధాన కారణం. కొందరు అక్రమ వ్యాపారులు చర్మాలు, గోళ్ళు, దంతాలు, కొమ్ములు, ఈకలు మొదలైన వాటిని సేకరణ కోసం జంతువులను వేటాడుతూ ఉంటారు. ఇలా అంతరించిపోతున్న వాటిలో పులి, సింహం, ఏనుగు, కృష్ణజింక, మొసలి, ఖడ్గమృగం, చిరుత, ఆస్ట్రిచ్, నెమలి ఉన్నాయి. నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ sanctuaries, biosphere reserves are made to protect our. Some of these animals are tiger, lion, elephant, deer, black buck, crocodile, rhinoceros, snow leopard, ostrich, and peacock. These can be conserved by increasing awareness. ఇలా అంతరించిపోతున్న వాటిలో పులి, సింహము, ఏనుగు, కృష్ణజింక, మొసలి, ఖడ్గమృగము, చిరుత, ఆస్ట్రిచ్, నెమలి ఉదాహరణలుగా ఉన్నాయి. ప్రజలలో అవగాహన కల్పించటం ద్వారా వీటిని సంరక్షించుకోవటం మన అందరి బాధ్యత. National parks, wildlife sanctuaries, biosphere reserves are made to protect our natural vegetation and wildlife. Conservation of creeks, lakes, and wetlands is necessary to save the precious resource from depletion. జాతీయ పార్కులు, వన్యప్రాణ అభయారణ్యాలు, జీవావరణ కేంద్రాలను ఏర్పాటు చేయటం ద్వారా మన సహజ వృక్ష సంపదను, వన్యప్రాణులను కాపాడుకోవచ్చు. There is a balance in environment if the relative number of species is not disturbed. Human activities in several parts of the world have disturbed the nature. There is a balance in the environment if the relative number of species is not disturbed. Human activities in several parts of the world have disturbed in the natural habitats of many species. Due to indiscriminate killings, several birds and animals have either become extinct or are on the verge of extinction. ఈ విలువైన సహజ వనరులను తరిగిపోకుండా సంరక్షించాలి. అన్ని రకాల జాతుల సంఖ్య సరిగా ఉన్నప్పుడే పర్యావరణ సమతుల్యం ఉంటుంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో మానవ చర్యల వల్ల అనేక జాతులకు ఆవాసాలు లేకుండా పోతున్నాయి. విచక్షణ లేకుండా చంపటం వల్ల అనేక రకాల పక్షులు, జంతువులు భూమిపైన తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. Awareness programs like social forestry and Vana Mahotsav should be encouraged at the
regional and community level. School children should be encouraged to watch and visit nature camps so that they are appreciate the habitat of varied species. ప్రజలకు సామాజిక అడవుల పెంపకం, వన మహోత్సవం వంటి వాటిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. పక్షుల సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు, ప్రకృతి శిబిరాలు మొదలైన వాటిని పాఠశాల విద్యార్థులు సందర్శించేలా చర్యలు తీసుకోవాలి. తద్వారా విద్యార్థులు వివిధ జాతుల అవసరాలను గుర్తించగలుగుతారు. Many countries have passed law against the trade as well as killing of birds and animals. In India, killing lions, tigers, deers, great Indian bustards and peacocks is illegal. చాలా దేశాలు పక్షులను, జంతువులను చంపటం లేదా వాటితో వ్యాపారం చేయటం నిషేధిస్తూ చట్టాలు చేశాయి. భారతదేశంలో కూడా సింహాలు, పులులు, కృష్ణజింకలు, నెమళ్లను చంపటం చట్టరీత్యా నేరం. An international convention CITES has been established that lists several species of animals and birds in which trade is prohibited. Conservation of plants and animals is an ethical duty of every citizen. Conservation of plants and animals is an ethical duty of every citizen. అంతర్జాతీయ సంస్థ CITES కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పైసెస్ కొన్ని రకాల పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించింది. కాబట్టి మొక్కలను, జంతువులను సంరక్షించటం ప్రతి పౌరుని నైతిక బాధ్యత. Rainwater harvesting is the process of collecting rainwater from rooftops and directing it to an appropriate location where it is stored for future use. On an average, one spell of rain for 2 hours is enough to save 8,000 liters of water. భవిష్యత్తు అవసరాల కోసం ఇంటి పైకప్పు నుండి పడే వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయటం ఒక మంచి పద్ధతి. 2 గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఒకేసారి 8,000 లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు. మన దేశంలో పశువులకు నొప్పి కోసం వాడే డైక్లోఫెనాక్ అనే మందు వల్ల పశువులు చనిపోయినప్పుడు వాటిని తిన్న రాబందులు కిడ్నీ వ్యాధులకు గురై చనిపోతున్నాయి. కాబట్టి పశువులకు ఈ మందు వాడటాన్ని రద్దు చేయటం వల్ల రాబందుల పక్షి జాతిని మనం కాపాడుకోవచ్చు. CITES, the Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora, is an international agreement between governments. It aims to ensure that international trade in specimens of wild animals and plants does not threaten their survival. Roughly 5,000 species of animals and 28,000 species of plants are protected. Bears, dolphins, corals, orchids, and aloes are some examples. CITES అనున్నది ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. దీని ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ వ్యాపారం వలన వన్యప్రాణులు, వృక్షజాతుల ఉనికికి ఎలాంటి ప్రమాదం ఏర్పడకూడదు. దాదాపు 5,000 రకాల వన్యప్రాణులు, 28,000 రకాల వృక్ష జాతులను కాపాడటం దీని ముఖ్య లక్షణం. ఇక్కడ మనం కాలిఫోర్నియా అడవులలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన వార్తాపత్రికలని చూస్తున్నాం. అగ్ని ప్రమాదం ఏర్పడటానికి ఏమి కారణాలు అయి ఉండవచ్చు? మెరుపు కారణంగా సహజంగా అంటుకోవటం, ప్రజల అజాగ్రత్త కారణంగా చెత్తలో ఉత్పన్నమయ్యే వేడి కారణంగా మంటలు చెలరేగటం, స్థానిక నివాసులు, అల్లర్లు చేసేవారు, దుర్మార్గులు మొదలైన వారు
ఉద్దేశపూర్వకంగా తగలబెట్టడం, వీటిలో ఏదైనా జరిగి ఉండవచ్చు. నియంత్రణ చర్యలు, అవగాహన పెంపొందించడం ద్వారా మంటను నివారించడం, అబ్జర్వేషన్ పాయింట్ల యొక్క చక్కటి సమన్వయ నెట్వర్క్, సమర్థవంతంగా గ్రౌండ్ పెట్రోలింగ్, కమ్యూనికేషన్ నెట్వర్క్ల ద్వారా మంటలను వెంటనే గుర్తించటం. ఈ విధంగా మంటలను ఆర్పుటకు ప్రజలు కృషి చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.